హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలాగ కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఒకసారి అయితే ఇలాగ కొత్తగా ట్రై చేయండి, బాగుంటుంది. అయితే నేను 1.5 కేజీ దాకా చేపలు తీసుకుంటున్నాను. ఇవి 2 కేజీలు తీసుకుంటే వేస్ట్ పోయి 1.5 కేజీ దాకా వచ్చినాయి. ముందైతే మనం ఈ చేప ముక్కల్ని ఉప్పు, కొద్దిగా పసుపు, నిమ్మకాయ ఒకటి పిండుకొని బాగా కడిగేసుకోవాలి. అప్పుడే కొంచెం స్మెల్ లేకుండా ఉంటుంది. ఒక నిమ్మకాయ తీసుకొని ఇందులోకి పిండుకున్నాము. అయితే ఇలాగ చేతితో కాకుండా మనం ఇలాగా ఈ బేషన్తో పట్టుకొని కలుపుకున్నామంటే మొత్తం కలిసిపోతుంది. ఇలాగ కలిపేసుకొని ఒక 10 నిమిషాల దాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగైతే ఒకసారి కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని నీళ్ళల్లో కడిగేసుకుందాం. ట్యాప్ కింద పెట్టేసుకొని ఇలాగా ఒక 4-5 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేయటం వల్ల కొంచెం స్మెల్ లేకుండా ఉంటాయండి చేపలు. ఇలాగా ఫిష్ ఫ్రై అయితే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోనండి, ఇలా కడిగేసుకున్నాము కదా, నీళ్లు లేకుండా మొత్తం నీళ్లు వంచేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఆయిల్ ఉందండి, ఫ్రై చేసిన ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఇలాగా బాగా ఆయిల్ అనేది వేడై ఉండాలి. ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలు వేసుకున్నాము. అటు ఇటు తిప్పుకుంటా వేయించుకోవాలి. హైలోనే పెట్టి వేయించుతున్నాను. ఇలాగ నాన్ స్టిక్ కడాయిలో వేసుకుంటే మనకు అడుగు పట్టకుండా ఉంటుంది. మంచి కలర్ వచ్చేలాగా కొంచెం వేయించుకున్నాము. ఇదిగోనండి, ఇలా వేయించుకున్నాము కదా, ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము. మిగతావి కూడా ఇలాగే వేసుకొని వేయించుకుందాము. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ చేపల ఫ్రైలోకి మసాలా పొడి తయారు చేసుకుందాము. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1/4 స్పూను మెంతులు, ఎండుమిర్చి వేస్తున్నానండి. ఒక 6-7 ఎండుమిర్చి వేసుకున్నాము. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, కలుపుకుంటా వేయించుకుందాము. ఇలా వేగిపోయాయి కదా, ఈ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్నాము కదా, ఇందులోకి చిన్నులపాయ రెబ్బలు కూడా వేసుకుందాము. ఒక 10 చిన్నులపాయ రెబ్బల దాకా వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక వెల్లడిపాటి కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మనం చేప ముక్కలు ఫ్రై చేసుకున్నాము కదా, ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ ఆయిల్లోకి వేసుకుందాము. ఇది కొంచెం పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా, మిక్సీ పట్టిన మసాలా పొడి వేసుకుందాము. ఇది కూడా కొంచెం వేయించుకుందాము. ఇలాగ వేగిన తర్వాత నేను చేప ముక్కల్లోకి ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు వేస్తున్నానండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను. 1/2 స్పూను మిరియాల పొడి వేస్తున్నాను. ఇవి కూడా వేగిన తర్వాత కొన్ని చేప ముక్కలు వేసుకొని వేయించుకుందాము. సగం వేస్తున్నాను, ముందు సగం వేయించిన తర్వాత సగం వేస్తానండి. ఇలాగా మసాలా పట్టించి చేపల ఫ్రై అయితే చేయండి, చాలా బాగుంటుంది. ఇవి అటు ఇటు తిప్పుకుంటా వేయించుకోవాలి. పప్పులోకి కానీ చారుల్లోకి కానీ ఇలాగ ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది.
మసాలా అంతా బాగా పడుతుందండి. ఇదిగోనండి ఇలాగ వేగిపోయాయి కదా, ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. మళ్ళీ మసాలాలోకి చేప ముక్కలు మిగిలిపోయినవి కూడా వేసుకొని వేయించుకుందాము. చూసారు కదా, అంతేనండి. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.